మనమే చేసుకోవాలి, మన రాతలు మనమే రాసుకోవాలి. మీ కాలనీలో 10 మంది ఉంటే మీరు బాగుంటే ఆ 10 మందికి ఏం కావాలో మనం గాన తెలుసుకొని, వాళ్ళకి ఒక రేషన్ కార్డు కావాలనుకోండి, వాళ్ళు తెచ్చుకోలేరు, మీరు సాయం చేయండి. లేదు వాళ్ళకి ఇల్లు కావాలి, వాళ్ళు ఎన్రోల్ చేసుకోలేరు, మీకు చదువచ్చు కాబట్టి మీరు సాయం చేయండి. ఇవన్నీ మార్గదర్శంగా వాళ్ళకి ముందుకు నడిపిస్తూ, మిగతా వాళ్ళకి కూడా మనకు ఉన్నదాన్ని 10 మందికి పంచుకోవడం, మనకి తెలివి ఉంది దాన్ని పంచండి. మీరు ఇక్కడ P4 అంటే డబ్బులు మాత్రమే కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడ్డాం, మన దగ్గర మాట ఉంది, మనం మాటతో ఎన్నో చేయగలం. అలాంటిది మన చుట్టూ ఉన్న 10 కుటుంబాలకి ఆ మాట సాయం చేస్తే దానివల్ల వాళ్ళు నిలబడగలుగుతారు, మిమ్మల్ని జన్మలో మర్చిపోరు. ఇలా చేసినప్పుడు ఆ భగవంతుడు మీ అందుంటాడు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా P4 అంటే ఏంది అనేది మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ P4 విధానంలోకి మార్గదర్శకులుగా మీరందరూ కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈరోజు ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన నాయకులకు అందరికీ కూడా